అనిల్ రావుపూడి ఇరగదీసింది. ఫుల్ కామెడీ పిచ్చి నవ్వి చచ్చిపోయినాం. ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. బుల్రాజ్ యాక్టింగ్ సూపర్. సినిమాల సాంగ్స్ అల్టిమేట్. సంక్రాంతి విన్నర్, బ్లాక్ బాస్టర్. హీరోయిన్స్ ఎలా చేశారు? హీరోయిన్స్ బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. సో సంక్రాంతి విన్నర్ ఏంటి? గేమ్ చేంజరా, డాకు మహారాజా? ఇదే సంక్రాంతి వస్తున్నా. సూపర్. అది సూపర్ ఉందన్న. గోదావరి గట్టు మీద అన్నీ బాగున్నాయి. మీకు ఏం నచ్చింది మూవీలో? మూవీ బాగుందన్న. ఆ కామెడీ కానీ, ఆ వైఫ్ అండ్ హస్బెండ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అందరు చూసామన్నా. దానికంటే 100 రెట్లు మేలు అన్న గేమ్ చేంజర్ కంట. బెస్ట్ బాగుంది. అనిల్ రావు ఇప్పుడు టేకింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది అన్న. బాగుంది సినిమా మాత్రం. సంక్రాంతి విన్నర్ ఏంటి? డాకువా, గేమ్ చేంజర్? సంక్రాంతికి వచ్చింది కదా. చాలా అంటే చాలా బాగుంది భయ్య. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్లో జరిగిన లవ్ స్టోరీస్ ఎవరు కూడా పిల్లల దగ్గర రివీల్ చేయకూడదు. రివీల్ చేస్తే వాళ్ళకి వచ్చే టార్చర్ ఎలా ఉంటుందో ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పాడు. ఆ టార్చర్ ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట. అంటే ఏ పని చేసినా ఆ అమ్మాయి కన్నా నేను అందంగా లేనా అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఆ టైప్ ఆఫ్ వెర్షన్స్ బాగా చూపించాడు. అది ఫన్ యాంగిల్లో మొత్తం కూడా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. మొత్తం కూడా సీట్లో 10 నిమిషాలు కూడా కూర్చొని వాళ్ళు ఎవరిని. ఖచ్చితంగా సంక్రాంతి సరైన మొగుడు వెంకీ మామ ఖచ్చితంగా సూపర్ మూవీతో వచ్చాడు. అనిల్ రావుపూడి అసలు చేసిన కామెడీకి రచ్చరచ్చ. సినిమా అంతా కూడా అరాచకం భయ్య. ఈ 3 సినిమాల్లో ఖచ్చితంగా వెంకీ మామద ఈసారి బ్లాక్ బస్టర్. మూవీ చూశాను, బాగుంది. వెంకటేష్ మంచి మెసేజ్ ఇచ్చాడు. గురువుని ఎట్లా చూపించాలని బాగా చూపించాడు. ఫ్యామిలీ ఎట్లాగా మూవ్ చేయాలి, పేషెన్సీ లెవెల్లో ఎట్లా ముందుకెళ్ళాలని చూపించాడు. వాళ్ళ పిల్లలు కూడా మంచి సపోర్ట్ చేశారు. పిల్లాడు కూడా మంచి యాక్ట్ చేశాడు, యాక్షన్ చేశాడు. కామెడీ బాగుంది, యాక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్. సంక్రాంతి ఏంటంటే ఈ డాక్ మహారాజు సంక్రాంతి కొద్దిగా సపోర్ట్ చేస్తే గేమ్ చేంజర్ కొద్దిగా డౌన్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉండొచ్చు. బాగుందండి. అంటే ఫుల్ లెంత్ కామెడీ అయితే లేదు, నార్మల్ ఉంది. ఆ F3 F2 అంత అయితే ఎక్స్పెక్ట్ చేయాలని. మేము ఫుల్ లెంత్ మూవీ అండ్ కామెడీ అనుకుని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ అంత అయితే లేదు. నార్మల్. వాళ్ళు చాలా బాగుంది. వాళ్ళ మూవీ సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఓకే, కానీ అంత కామెడీ అయితే లేదండి. అంత చాలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ అంత లేదు. చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు. ఇదే బాగుంది. పిచ్చ కామెడీ. వెంకటేష్ మళ్ళీ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సూపర్. సంక్రాంతిది ఫస్ట్ చాలా బాగా. ఫస్ట్ డాకు మహారాజ్, తర్వాత ఇది బాగుంది. ఫుల్ కామెడీ మొత్తం చాలా ఎక్సలెంట్. అసలు ఎవరి కాళ్ళే సూపర్. అనిల్ రావుపూడి మార్క్ చూపించాడు బాగా. కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. వెంకటేష్ చాలా బాగుంది యాక్టింగ్. చాలా బాగుంది వెంకటేష్ యాక్టింగ్. అండ్ చిన్న బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు బాగా చేశారు, హీరోయిన్స్ ఇద్దరు బాగా చేశారు. పక్కా మెసేజ్ కూడా చాలా బాగుంది. చాలా ఫన్నీగా ఉంది బాబుది. ఇంకొంచెం ఉంటే ఇంకా బాగుంటుంది. మీనాక్షి చౌదరి ఇద్దరు బాగా చేశారు. ఐశ్వర్యరాజన్, మీనాక్షి చౌదరి కామెడీ మాత్రం సూపర్గా ఉంది. అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. చిన్న బాబుదే అసలు మెయిన్ చెప్పాలంటే, చిన్న బాబుదే ఎస్పెషల్లీ చాలా బాగా చేసినాడు ఆ అబ్బాయి అయితే. వెంకీ మామ ఇస్ బ్యాక్ విత్ కామెడీ. చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. సూపర్ ఉందండి. సంక్రాంతి యాటిట్యూడ్ చూపించిండు మన వెంకీ మామ. ఇంకా మన పండగే పండగ ఇవాళ. నేను గేమ్ చేంజర్ చూడలేదు, టాక్ని బట్టి. డాకు మహారాజ్ చూసిన, ఇది కూడా చూసిన. సంక్రాంతికి వచ్చింది సూపర్ హిట్. డాకు మహారాజ్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ మన సంక్రాంతి వెంకీయే సంపేసిండు. ఉండిపోతుంది, సంక్రాంతి నడిచిపోతుంది మొత్తం. సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఓకే. వెంకీ వాడిన సాంగ్ యాటిట్యూడ్ ఓకే, మనకు పండగ చూపించేసి. కామెడీ అయితే సూపర్ ఉంది. వెంకటేష్ అంకుల్ అయితే అదర్ కొట్టేశాడు. ఐశ్వర్యరాయ్ అయితే ఫుల్ ఫైటింగే వేరే అమ్మాయిలతో. స్టోరీ లైన్ బాగుంది, కామెడీ బాగుంది, మ్యూజిక్ బాగుంది. హిట్ యాక్టింగ్, నైస్ యాక్టింగ్. బాగుంది, కామెడీ బాగుంది, ఎక్సలెంట్. సాంగ్ బాగున్నాయి. బాగుందండి.
చాలా బాగుంది. లేదు, సంక్రాంతికి వస్తున్నాం, చూసాం. చాలా బాగుంది. వాళ్ళ బాబుది కూడా యాక్టింగ్ బాగుంది. బాగుంది, అందరిది బాగుంది. బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. సంక్రాంతి పండుగ ఇక్కడ చేసుకున్నంత సంతోషంగా ఉందండి. సినిమా సూపర్గా ఉంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే సంక్రాంతికి తగ్గ సినిమా, టైటిల్కి తగ్గట్టు ఉంది సినిమా. ఆయన యాక్టింగ్కి చెప్పలేం కదండి, ఎప్పుడు చూసినా ఆయన యాక్టింగ్ మాత్రం బాగుంటుంది. లైక్ చెప్తున్నారా, ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో ప్రియురాలు సినిమా లాగే ఉంటుంది. అది నా ఫేవరెట్ క్యారెక్టర్ ఆ సినిమాలో ఇప్పటి నుంచి. నేను ఆ అబ్బాయిని నెక్స్ట్ సినిమాలో కూడా రావాలని నేనైతే అనుకుంటున్నా. చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు చాలా బాగుంది. డైరెక్టర్ స్టోరీ కానీ కాంబినేషన్, వెంకీ సార్ కాంబినేషన్ లో మాత్రం మూవీ మాత్రం పిక్చర్ పీక్స్ సూపర్ గా ఉంది. నన్ను చూసుకున్నట్లే ఉంది, కొంచెం ఒక 10-20%. సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా బాగుంది. 3 రోజుల సంక్రాంతి 3 hours లోపల ఊపారు మూవీ మాత్రం. అబ్బాయి అంటున్నారా? పల్లె ఫస్ట్ హాఫ్ లోనే ఎక్సలెంట్ అయిపోయింది. వరకు చాలా బాగా చేసేసాడు అబ్బాయి. చాలా బాగుంది అసలు మూవీ. ఆయన కామెడీ కానీ వెంకటేశ్వర కామెడీ కానీ చాలా బాగుంది. సినిమా బాగుంది, హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సంక్రాంతి వస్తున్నాక వచ్చి హిట్ కొట్టారట. సో మేడం, ఇది సినిమా మొత్తానికి ఏ విధంగా అనిపించింది? సాంగ్స్, కామెడీ సీన్స్, ఫైటింగ్ అవి బాగున్నాయి. సో బుల్లిరాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే సన్ క్యారెక్టర్ బాగుంది, కామెడీ సో సీఎం క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? నరేష్ గారు చేశారు కదా, అది కూడా కామెడీగా ఉంది. సో నరేష్ గారి పక్కన ఒక క్యారెక్టర్ ఉంటుంది, వీటీవీ గణేష్. అన్నీ కామెడీగానే ఉన్నాయి, నచ్చినాయి, చూడొచ్చు. చాలా 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 బాగుంది. సంక్రాంతి విన్నర్ ఇదే మూవీ. పర్ఫెక్ట్గా ఉంది, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యామిలీ మూవీ మాత్రమే కాదు, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. మ్యూజిక్ కూడా ఎక్సలెంట్. వర్క్ చేసిన అందరూ యాక్టర్స్ కూడా 100% ఇచ్చారు. వీళ్ళు బాగా చేయలేదు, వాళ్ళు బాగా చేస్తారని ఏం లేదు. వెంకటేష్కి మంచి కంబ్యాక్ మూవీ. యాక్చువల్లీ ఇట్స్ కామెడీ మూవీ కదా, కామెడీ బాగుంది. అంటే బోరింగ్గా ల్యాగ్ చేసినట్టు, లేకపోతే ఈ సీన్ తర్వాత ఆ సీన్ ఎందుకు వస్తుంది అనేటట్టు ఏం లేదనమాట. పర్ఫెక్ట్గా ఉండే, అప్పుడే అయిపోయింది ఆ మూవీ అనిపించింది మాకైతే. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది అనుకునే లోపు సెకండ్ హాఫ్ ఇంకా ఎక్సలెంట్. అసలు సెకండ్ హాఫ్లో మేము సీట్స్ మీద లేము, అంతా నవ్వి మాకైతే అసలుకి చాలా బాగుంది మూవీ. అన్నీ సెట్ అవుతుంది ఈ మూవీతోని. సాంగ్స్ కూడా బాగుంది. యాక్చువల్లీ కామెడీయే కాదు, ఈ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంది. గోదావరి గట్టు సాంగ్ అయితే అసలు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఏదో విలేజ్లో వెళ్ళి మేము అక్కడే ఉన్నట్టు అట్లా. అన్ని సాంగ్స్ కూడా బాగున్నాయి. యాక్చువల్లీ 2-3 సాంగ్స్ ఉన్నాయి నెక్స్ట్, అవి కూడా 5కి 5. సినిమాలో ఐశ్వర్య యాక్టింగ్ చాలా నచ్చిందండి. చిన్నపిల్లడి యాక్టింగ్ చాలా బాగున్నది. వెంకటేష్ గారిది ఎలాగో 75th మూవీ. నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగున్నది. అసలు అందరూ సాయి కుమార్ గారి యాక్టింగ్ చాలా బాగున్నాయి. అసలు ఎవరు అంటే విలన్స్ లేరు, అలాగని అంటే కామెడీ కూడా ఉన్నది. చంటి పిల్లల్ని చూసుకొని పట్టుకెళ్ళచ్చు. అసలు వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు సినిమాలోని. బ్రహ్మాండంగా ఉన్నదండి కామెడీ. అసలు కామెడీయే సినిమా అంతా బాగున్నది. అసలు ఎన్నిసార్లు చూసినా 10 సార్లు చూడొచ్చు సినిమా. బ్రహ్మాండంగా చేస్తాడండి, అదరు కొడిసాడు. చిన్న పెదవని ఎంత బాగా చేశాడు, అసలు ముద్దు వచ్చేస్తున్నాడు ఆడే. ఫస్ట్ సాంగ్ అయితే బాగుందండి అన్ని సినిమాలో ఫస్ట్ సాంగ్ ఆ దసరా ఇది మన సంక్రాంతి సాంగ్ కూడా చాలా బాగున్నదండి. చాలా చాలా బాగుంది మూవీ. అసలు యాక్టర్స్ ముగ్గురు బాగా చేశారు. ఐశ్వర్య రాజేష్ గారు అయితే ఆ వైఫ్ క్యారెక్టర్, ఆ జెలస్ అవ్వడం గట్రా చాలా బాగా చేశారు. బాగుందండి. మీరు సంక్రాంతికి ఒక లైట్ హార్టెడ్ మూవీ చూడాలనుకుంటే ద బెస్ట్ మూవీ వచ్చి చూడొచ్చు హ్యాపీగా. అసలు ఆ అబ్బాయి చాలా బాగా చేశాడండి, ఎంత క్యూట్గా అంటే బాగా చేశాడు. సాంగ్స్ గోదావరి గట్టు చాలా బాగుంది. అది కాకుండా ఈవెన్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కూడా చాలా బాగా, పిక్చరైజేషన్ గట్టు చాలా బాగున్నాయి. మూవీ ఇట్లా సాంగ్స్ అయితే ప్లస్ అనే చెప్పాలి. బాగుంది.
చాలా ఓవరాల్గా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోవడానికి చాలా బాగుందండి మూవీ. ఫ్యామిలీతో వచ్చి చూడడానికి అయితే ఈ మూవీ చాలా బెస్ట్ అండి. కోర్స్ మిగతా 2 సినిమాలు కూడా చాలా బాగున్నాయి, బట్ ఇది ఫ్యామిలీతో పాటు హ్యాపీగా నవ్వుకొని మీరు మళ్ళీ ఏ బర్డెన్ తీసుకెళ్ళట్లేదు, హ్యాపీగా మూవీ వచ్చి చూసి వెళ్ళిపోయి నవ్వుకోవడం అంతే, ఇంకేం లేదు. చాలా బాగుంది. కంటెంట్ నచ్చిందండి. కంటెంట్ నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ హీరోయిన్ మా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్సలెంట్ వైఫ్ ఎక్స్ కాప్ అన్నది ఆ కాన్సెప్ట్ ఎందుకు అనుకున్నాం, కానీ అది కూడా మూవీ చూస్తే ఎందుకు పెట్టాడో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ కాప్ ఎక్సలెంట్ వైఫ్ అనేది ఎందుకు పెట్టాడో మూవీ చూస్తే అర్థమవుతుందండి. అది చాలా బాగుంది. పలానా సీన్ నచ్చలేదని చెప్పడం కంటూ లేకుండా ప్రతి సీన్ టు సీన్ అన్నీ నచ్చాయండి. చాలా బాగుంది సినిమా. 100% అండి, 200% ఫ్యామిలీ విన్నర్. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అందరు ఫ్యామిలీతో వచ్చి చూసే మూవీ కూడా. సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు, సాంగ్స్ అన్నీ ఆల్రెడీ విన్నారు. మై డియర్ హస్బెండ్స్, మీ అందరికి ఒకటి చెప్తున్నాను, సినిమా చూసేటప్పుడు మాత్రం ఫసంగి యువర్ సీట్ బెల్ట్స్, ఓకే? అండ్ ఇంకొకటి, వైఫ్స్కి మాత్రము పాస్వర్డ్స్ చేంజ్ చేసుకోండి. అందరూ అడుగుతారు, పిల్లలు మాత్రం కంపల్సరీ ఈ సినిమా చూసిన తర్వాత అడుగుతారు, మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు అనేసి. కానీ ఏ విషయంలో అయినా పిల్లలకి మాత్రం చెప్పకండి. ఏ టైంలో అయినా, తినే టైంలో అయినా, ఆ టైంలో అయినా అడుగుతారు, కానీ ప్లీజ్ చెప్పకండి. మూవీ పరంగా అయితే సేవ్ చేసేటప్పుడు అమ్మాయి నెంబర్ అబ్బాయిల పేర్లకి సేవ్ చేసాను. ఇక్కడ అమ్మాయి నెంబర్ అమ్మాయి పేరు మీదే సేవ్ చేయండి, ఎందుకంటే అబ్బాయిల పేరు మీద సేవ్ చేసిన డౌట్ వస్తుంది. అమ్మాయిల పేరు మీద సేవ్ చేస్తే ఏ గొడవ ఉండదు. For more videos like this, subscribe Big TV channel.